ఇంకా ఫైనల్గా శ్వేత ఫ్రమ్ హైదరాబాద్. ఈమె ఒక బిజినెస్ అనలిస్ట్. షీ లైక్స్ ఫిట్నెస్ అండ్ మోడలింగ్. ఇంకోటి ఏంటంటే ఈమెను చూసిన వెంటనే కూడా డాషింగ్ అండ్ డేరింగ్గా కనిపించిందండి. పుషప్స్ తీయమని చెప్పారు. పుషప్స్ తీయమంటే ఆమె పుషప్స్ తీసింది. ఇమీడియట్లీగా మన బిందు గారు ఆమె ఏదైనా టార్గెట్ ఇస్తే ఇచ్చినా ఆమె ఇచ్చినా వేరే వాళ్ళు ఇచ్చినా ఆమె ఒక టార్గెట్ చేసిన తర్వాత ఇంకొంచెం అంతకు మించి అన్నట్టు ఇంకొక స్టెప్ వేస్తారు కదా, పేడతో పిసికి పిడకలు వేస్తే అది నీ బొగ్గలకు రాసుకో అన్నట్టు, లేకపోతే ఇంకోటి ఇప్పుడు ఇంకేం చేసినా సరే అలాగే ఈ అమ్మాయి పుషప్స్ చేతితో తీసుకుంటే ఒక పని చేస్తావా వేళ్ళతోటి అని వేలుతోనే. సో ఈ విధంగా ఏంటంటే అలాగా వాళ్ళు చెప్పిన దానికి స్పోర్టివ్గా తీసుకొని చక్కగా చేసి సెహబాష్ అనిపించుకోవడమే కాకుండా ఆమెకి ఏం చేశారంటే నువ్వెవరు నీ గురించి చెప్పు అన్నావు అంటే ఆమె ఒకటే అంత సింపుల్గా నేను ఆడ నవదీప్ అంది అంతే. మొత్తం ఆడిటర్ మొత్తం గొల్లుమంది. సో ఆడ నవదీప్ అంటే ఇక నవదీప్ కిందకి దిగిపోయి ఇంకా ఆమె దగ్గరకు వచ్చి ఇక శ్రీముఖి నవదీప్కి ఒకసారి ప్రపోజల్ చేయి, నువ్వు ఆడ నవదీప్ కదా ఆయన నవదీప్ కదా మీ ఇద్దరికి పెళ్లి కాలేదు కదా మరి ఒకసారి ప్రపోజల్ చేయంటే షూర్ అని చెప్పేసి ఆమె ప్రపోజ్ చేసే విధానం అనేది చాలా చక్కగా ఉందండి. అది ఎంత చక్కగా ఉందంటే ఆరోగ్యవంతంగా ఉంది. ప్రపోజల్ స్టార్ట్ చేసిన వెంటనే ఆమె ఫ్లవర్ పట్టుకొని ఒకటే అంటుంది, నీకు లేట్ అయింది నాకు లేట్ అయింది, సో మన ఇద్దరం కలిసి లేటెస్ట్గా లవ్ చేసుకుందాం. ప్రాస లేట్ అయింది కాబట్టి లేటెస్ట్గా లవ్ చేసుకుందాం. సరే నీకు కూడా ఇంకొకటి చెప్తున్నాను, ఏమీ అనుకోకు, ప్రతి ఒక్కరికి ఒక రోజంటూ వస్తుంది, అందుకనే నీకు ఈ రోజా వచ్చింది అంటూ రోజా పూవిస్తూ అంటే అక్కడ కూడాను ప్రాస. ఇలాగేంటంటే ఈ ప్రాసలు అనేవి ఎవరికి వస్తాయి తెలుసండి, సమయస్ఫూర్తి ఉన్న వాళ్ళకి వస్తుంది. అమ్మాయికి పక్కా సమయస్ఫూర్తి ఉందని చెప్పడానికి ఇది ఒక్కటి చాలు. సో ఏంటంటే ఈమె మాట్లాడే విధానం కానీ, కన్విన్స్ చేసే విధానం కానీ, ప్రపోజ్ చేసే విధానం కానీ, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పే విధానం కానీ, ఆమెను డైరెక్ట్గా తీసుకెళ్ళి 15 మందిలో ఒక అమ్మాయిగా కూర్చోబెట్టేసాయి. అంటే అందరూ రెడ్ సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇదండి ఈరోజు బిగ్ బాస్లోని సెలెక్ట్ అయిన 6 కంటెస్టెంట్లు. అదేవిధంగా ఇంకా అన్ని 15 సీట్లకి 9 సీట్లు ఇంక ఉన్నాయి. ఆ 9 మంది ఎలా ఫిలప్ చేస్తారు అంటే ఆ 9ంటిని ఫిలప్ చేయడానికి అంటే రిజెక్ట్ అయిన వాళ్ళు, ఎలిమినేట్ అయిన వాళ్ళు అలా కాకుండా ఆల్రెడీ హోల్డ్లో ఉంచబడిన వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు మొత్తం 16 మంది ఉన్నారు. ఆ 16 మంది నుండి 9 మందిని సెలెక్ట్ చేసి ఈ 6కి 9 మంది కలిపితే మొత్తం 15 మందిని రూమ్లోకి పంపిస్తారు. అయితే ఇప్పుడు ఆ 9 మంది ఎందుకు సెలెక్ట్ అయ్యారు, ఏ కారణం చేత సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు ఉన్న ఎబిలిటీస్ ఏంటి, ఆ ఎబిలిటీస్ని ఎలా ప్రజెంట్ చేయగలిగారు, మిగతా వాళ్ళలో ఉన్నా కూడా ఎందుకు వాళ్ళు ఆ 9 స్థానాలని దక్కించుకోలేకపోయారు అనే విషయాలు తెలుసుకోవడానికి వెయిట్ అండ్ సీ.